హరి ఓం. ఇప్పుడు మనం స్థితప్రజ్ఞుడే శ్రీమంతుడు అన్న విషయం గురించి తెలుసుకుందాం. స్థితప్రజ్ఞుడే శ్రీమంతుడు అని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, శ్రీమంతుడు అంటే ఏంది? ఎప్పుడు అన్నీ పుష్కలంగా ఉండి, ఎప్పుడు ఆనందంగా దుఃఖరాహిత్యంగా ఉన్నవాడే అసలైన శ్రీమంతుడు. అయితే ఇక్కడ స్థితప్రజ్ఞుడినే శ్రీమంతుడిని ఎందుకు అన్నాము అని తెలుసుకుందాం. స్థితప్రజ్ఞుడు అంటే స్థితం అంటే స్థిరమై ఉండడం. దేంట్లో? ప్రజ్ఞలో అంటే తెలివిలో. అంటే తను శరీరం కాదు ఆత్మ అన్న విషయాన్ని తెలుసుకున్న తెలివి. అలాగా ఆ తెలివితో స్థితమై ఉండడం. అందువల్ల స్థితప్రజ్ఞుడు అన్నారు. దీనికి గీతలో సాంఖ్యయోగంలో దీని గురించి విస్తారంగా చెప్పి ఉన్నారు. అందుకే మనకి గాంధీజీ కూడా ప్రతినిత్యం దీనిలో ఒక 18 శ్లోకాలు ఉన్నాయి. 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 54వ శ్లోకం నుంచి 72 వరకు ప్రతినిత్యం ఆయన అధ్యయనం చేసేవాడట. ఎందుకంటే ఈ మనసు ఎక్కడ జారిపోతుందో ఇందాక మనం అనుకున్నట్లుగా ఆ ప్రజ్ఞ నుండి అంటే ఆ తెలివి నుండి జారిపోతుందో అని ప్రతినిత్యం అధ్యయనం చేసేవాడట. సరే, ఏంటి ఆ శ్లోకాలు అంటే, అర్జునుడు అడుగుతాడు కృష్ణుణ్ణి, స్థితప్రజ్ఞుడు అంటున్నారు కదా, అతని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అతను ఎలా గుర్తించాలి అని. ఈ విధంగా స్థితప్రజ్ఞసికా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వజ్రేత కిం. అంటే ఆ స్థితప్రజ్ఞుడి యొక్క నడక ఎలా ఉంటుంది అంటే నడవడిక ఎలా ఉంటుంది, అతని నివాసం ఎలా ఉంటుంది, అతని వాక్కు ఎలా ఉంటుంది అంటే ఎలా మనం రికగ్నైజ్ చేయాలి అని. అంటే అప్పుడు కృష్ణుడు చెప్పుకొస్తాడు, అతను రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు. అంటే ఎవరి మీద ఎక్కువ అనురాగం కానీ అలాగే ద్వేషం కానీ చూపెట్టడు. ఈ రాగద్వేషానికి అతీతంగా ఉండి జీవిస్తాడు. ఇది ఒక స్థితప్రజ్ఞతలో లక్షణం. అలాగే అహంకార మమకారాలను అంటే అహంకారాన్ని పాడదోసి మమకారాన్ని చేయిస్తాడు. అంటే అహంకారం అంటే నేను గొప్ప ఇతరుల కంటే అనేది ఉండదు. ఎందుకంటే తాను ఆత్మ అని తెలుసుకున్నప్పుడు అందరిలో ఉండేది కూడా ఆత్మే, ఆత్మ పదార్థమే అంతటా ఉండేది అన్నప్పుడు సమానత్వ భావం ఉంటుంది. తనకు తాను ఎక్కువ అనే భావన పోగొట్టబడుతుంది. అలాగే మమకారం, నాది అనడం. మమ అంటే నాది అని. నాది అనేది ఇక్కడ ఏముంది, తను తెలుసుకున్నాడు కదా ఆత్మ అని. అంతటా ఉండేది ఆత్మ పదార్థమే, అంతటా ఉండేది బ్రహ్మ పదార్థమే అని తెలుసుకున్న తర్వాత ఈ అహంకారం అనే నేను, మమకారం అనే నాది పోగొట్టుకుంటాడు. ఆ విధంగా అహంకారం మమకారం లేకుండా జీవిస్తాడు. ఇంకా కూడా ఇంద్రియాలను జయించిన వాడు అవుతాడు. ఇంద్రియాలు అంటే ఏంటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలని, వీటన్నిటిని కూడా జయించి ఆ స్థిత ప్రజ్ఞతో ఉంటాడు. అంటే ఇంద్రియాల్ని జయిస్తేనే మనసు అనేది నిర్మలం అవుతుంది. జయించడం అంటే బ్యాలెన్స్గా ఉండడం, ఎంతవరకు అవసరం అంతవరకు వాడుకోవడం. ఇక్కడ జయించడం అంటే ఏదో మడిగట్టి కూర్చోవడం అని కాదు, ఎంతవరకు అవసరమో అంతవరకే. ఇప్పుడు నీకు 2 జిలేబీలు ఆకలి ఉంటే 10 జిలేబీలు తినడం కాదు, 2 జిలేబీలు తినడమే.
ఆ విధంగా ఇంద్రియాలని చక్కగా వాడుకుంటారు అన్నమాట. ఎప్పుడైతే ఆ విధంగా బ్యాలెన్స్డ్గా ఇంద్రియాలను వాడుకుంటారో వాళ్ళ యొక్క మనసు నిర్మలంగా ఉంటుంది. నిర్మలమైన మనసే శాంతికి దారితీస్తుంది. శాంతిగా ఉన్న మనసే సుఖం అనేది అనుభవిస్తుంది. కాబట్టి ఇంద్రియాలను జయించి మనసుకు అతీతంగా జీవిస్తాడు ఈ స్థితప్రజ్ఞుడు అని చెప్తాడు కృష్ణుడు. ఇంకా కూడా సముద్రం సూర్య ప్రతాపం వల్ల మేఘంగా మారి వర్షంగా పడుతుంది. మేఘంగా మారినప్పుడు ఆ సముద్రం నీళ్లు తగ్గేది ఏమి ఉండదు. అలాగే వర్షం పడినప్పుడు సముద్రం ఎక్కువయ్యేది ఉండదు. ఎప్పుడూ సముద్రం ఒకటేగా ఉంటుంది. అలాగా ఈ స్థితప్రజ్ఞుడు భోగాలు వచ్చినప్పుడు సంతోషపడేది ఉండదు, బాధలు వచ్చినప్పుడు బాధపడేది ఉండదు. దీని ఉదాహరణగా జనక మహారాజు యొక్క ఆ రాజ కొలువులో సుఖమునిందులు ఉండేవారు. అక్కడ రాజభోగాలు చూసి ఆయన ఆనందించింది లేదు, అక్కడ వచ్చే కష్టాలకి ఆయన బాధపడింది లేదు. ఎందుకంటే ఆయన స్థితప్రజ్ఞుడు. అంటే ఆయన ప్రజ్ఞలో స్థితమైపోయింది ఆ తెలివిలో. అలాగే ఆత్మన్యేవాత్మ సంతుష్ట అంటారు. అంటే ఎప్పుడు ఆత్మలో స్థితమైపోయి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ భోగాల మీద సంతోషం లేదు, అలాగే ఆ కష్టాల మీద బాధలు లేదు. ఈ విధంగా స్థితప్రజ్ఞ లక్షణం ఉంటుంది. అదే ఇప్పుడు చిన్న చిన్న బావులు, గుంటలు వీటిల్లో నీళ్లు ఆరిపోయి మరలా నీళ్ళు వచ్చినప్పుడు ఎలాగో అలాగా ఈ ఇంద్రియ సుఖాలు లేని వాళ్ళు, అజ్ఞానంతో కూడా కూడుకున్న వాళ్ళు ఒకసారిగా సంపదలు వచ్చినాయంటే వాళ్ళ యొక్క ప్రవర్తన శైలి మారిపోతుంది. కానీ ఈ స్థితప్రజ్ఞ విషయంలో అలా జరగదు. ఎప్పుడు మేరు గాంభీర్యం వలె ప్రదర్శిస్తాడు. అంటే ఒక పర్వతం ఎలా కదలకుండా నిశ్చలంగా ఉంటుందో ఆ విధంగా ఏ పరిస్థితికి కూడా నిశ్చలంగా ఉంటాడు. కాబట్టే మనం ఈ స్థితప్రజ్ఞుడే శ్రీమంతుడు అని చెప్పుకుంటున్నాము. శ్రీమంతుడు అంటే ఎప్పుడు నిండుగా ఉంటాడు, దేనికి చలించడు. అది అసలైన అర్థము. ఇప్పుడు చూడండి, షిరిడి సాయిబాబానైనా సరే, ఇంకొక యోగినైనా సరే రాజాది రాజా యోగి రాజా మహారాజ్ అంటారు. ఎందుకని? వాళ్ళు చింకి గుడ్డలు వేసుకున్నప్పటికీ రాజాది రాజా యోగి రాజా అని ఎందుకు అంటున్నారు? వాళ్ళ మనసు ఎప్పుడు కూడా నిండుగా తొనకదు, దేనికి ఆశించదు. భోగాలు కావాలని కానీ, కష్టాలు వద్దని కానీ. అందుకే రాజాది రాజా యోగి రాజా అని అంటారు ఈ యోగుల్ని. వాళ్ళు చింకి గుడ్డలు వేసుకొని ఒక పూట ఆహారం తీసుకుంటూ జీవిస్తున్నప్పటికీ కూడా. కాబట్టి అసలైన శ్రీమంతుడు ఎవరంటే ఆ స్థితప్రజ్ఞత కలిగిన వాడే. కాబట్టి మనం కూడా మన మనసుని ఆ ఆత్మలో స్థితమయ్యే విధంగా మనం సాధన చేయాలి. అందుకే ఎప్పుడు కూడా సత్యాన్ని మననం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళనే మునులు అంటారు. ఈ సత్యాన్ని మనం మననం చేసుకోవాలి. ఏంటి సత్యం? మనం శరీరం కాదు, ఆత్మస్వరూపులం. కాబట్టి ఈ బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య అన్న విషయాల్ని మనం ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి ఆ సత్యాల్ని. అప్పుడు మాత్రమే మనం మన పరిస్థితులకి మనం అతీతంగా జీవించగలం. కాబట్టి ఈ మనసుకి అవ్వల జీవించే విధంగా వాళ్ళ యొక్క జీవన శైలి ఉంటుంది, ఆ స్థితప్రజ్ఞుని యొక్క జీవన శైలి. అందువల్ల
లాభమునందు నష్టమునందు, కష్టమునందు సుఖమునందు, శీతకాలమునందు ఉష్ణకాలమునందు ఎప్పుడు కూడా చలించడు. ఎప్పుడు మేరు గాంభీర్యాన్ని ప్రవర్తిస్తాడు, ఒక పర్వతం వలె నిశ్చలంగా. ఈ విధంగా కలిగిన వాడే స్థితప్రజ్ఞుడు. ఆ స్థితప్రజ్ఞుడే శ్రీమంతుడు. నిజానికి మనకి స్థిరాస్తులు అంటే భూములని, పొలాలని ఇవి అనుకుంటాం. కానీ స్థిరాస్తి అని అంటే మనం సంపాదించిన స్థిరాస్తి అంటే ఇదే, ఈ స్థితప్రజ్ఞత కలిగిన లక్షణమే. ఎప్పుడైతే ఈ స్థితప్రజ్ఞత అనేది మనం అలవాటు చేసుకుంటామో ఏ పరిస్థితులందు కూడా మనం సమత్వంగా ఉంటాం. అదే మన స్థిరాస్తి. స్థితప్రజ్ఞతే స్థిరాస్తి. ఎప్పుడైతే స్థితప్రజ్ఞత స్థిరాస్తిగా మలుచుకుంటాడో అప్పుడు శ్రీమంతుడిగా జీవిస్తాడు. ప్రకృతి అతనికి దాసోహం అవుతుంది. అతను ప్రకృతి వెంటబడడు, ప్రకృతి తన వెంటబడుతుంది, తనకి ఎప్పుడు ఏది అవసరం అది అందివ్వడానికి. కాబట్టి ఈ స్థితప్రజ్ఞత కలిగిన వాడు ప్రతి చిన్న విషయంలో కూడా జాగరూకగా ఉంటాడు అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ ప్రజ్ఞ స్థితమైనప్పుడు ఆటోమేటిక్గా ఆ జాగరూకత అనేది అలవడుతుంది. ఎలా అంటే మనిషికి కోపం వస్తుంది. ఆ కోపమే కదా, అది మామూలే కదా అనుకుంటాం. కానీ ఆ కోపం వల్ల మరుపు వస్తుంది. మరుపు వల్ల బుద్ధి నాశనం జరుగుతుంది. బుద్ధి నాశనం జరిగితే ఇంక మన ప్రవర్తనే రకరకాలుగా ఉంటుంది. ఈరోజు జైల్లో ఉన్న ఖైదీలని గమనిస్తే ఎక్కువ మంది ఆ కోపం వచ్చినందువల్ల, ఆ కోపంలో జరిగే చర్యల వల్ల జైలు పాలై ఉన్నారు. అట్లా ప్రతి చిన్న విషయంలో కూడా ఇంద్రియ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు మనం అప్రమత్తంగా ఉండడం సహజమైపోతుంది. ఎప్పుడు మనం స్థిత ప్రజ్ఞలమైతే, అంటే మన ప్రజ్ఞలో మనం స్థితమైతే. మన ప్రజ్ఞలు అంటే మనం శరీరం కాదు ఆత్మ అన్న తెలివిలో, అన్న గమనంలో స్థితమై అవ్వాలి. అప్పుడు మనం లోక వ్యవహారాల్లో కానీ ఇంటి వ్యవహారాల్లో కానీ మనం ఒక శ్రీమంతుడిగా జీవిస్తాము. ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రకృతి మన వెంటబడుతుంది మనకు అందివ్వడానికి. కాబట్టి స్థితప్రజ్ఞుడే శ్రీమంతుడు. ఇప్పుడు దాకా పెద్ద పెద్ద కార్యాలు సాధించింది కానీ, అలాగే మనం పెట్టుకునే దేవుళ్ళు కానీ, దేవుళ్ళని మనం పెట్టుకునే వాళ్ళు కానీ వీళ్ళంతా చేసింది ఏం లేదు. వాళ్ళ ప్రజ్ఞలో వాళ్ళు స్థితమయ్యారు, స్థితప్రజ్ఞగా జీవించారు. కాబట్టి ఈరోజు వాళ్ళకి మనం దండాలు పెడుతున్నాము. అలాగే ఎన్నో కార్యాలు సాధించగలిగారు. ఒక సంకల్పం చేస్తే, ఒక పని అయితే మనం సక్సెస్ అంటాం, కాకపోతే ఫెయిల్యూర్ అంటాం. కానీ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మన మనోస్థితి నిశ్చలంగా ఉండగలగాలి. అప్పుడు మాత్రమే రియల్ సక్సెస్. అప్పుడు మాత్రమే స్థితప్రజ్ఞుడు. అప్పుడు మాత్రమే స్థితప్రజ్ఞుడే శ్రీమంతుడు అని చెప్పుకోవాలి. ఇంకా వివరంగా చెప్పుకోదలిస్తే, అంటే మన సంకల్పం సిద్ధించినా ఒకే విధంగా ఉంటాం, సిద్ధించకపోయినా ఒకే విధంగా ఉంటాం. అప్పుడు మాత్రమే మనం విజయాన్ని చేకూరినట్లు. అంతేగాని మన సంకల్పం తీరిందంటే సక్సెస్ అయ్యాము, సంకల్పం తీరకపోతే మనం ఫెయిల్యూర్ అయ్యాము, ఈ భావనలో ఉండకూడదు. ఇక్కడ సక్సెస్ అయినా ఫెయిల్యూర్స్ అయినా కూడా ఒకే విధంగా యాక్సెప్ట్ చేసుకునే మనస్తత్వం అలవడుతుంది ఈ స్థితప్రజ్ఞతలో ఉన్నప్పుడు. కాబట్టి మనమందరం కూడా ఆ స్థితప్రజ్ఞులుగా, అంటే ఇంద్రియాల విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మనసుకి అవ్వలుగా జీవించే విధంగా ఆ ప్రజ్ఞలో స్థితమయ్యి స్థితప్రజ్ఞులుగా జీవించాలని, అలాగే ఆ స్థితప్రజ్ఞత చేకూర్చి శ్రీమంతులుగా విరాజిల్లాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ హరి ఓం తస్సత్.